సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ప్రీవియస్ వీడియోలో మనం ఒకటి మాట్లాడుకున్నామండి, ఇన్నర్ వరల్డ్ని ఎక్స్పాండ్ చేయటం ఎలా అనే దాని మీద. అయితే కొంతమంది భయంతో ఆగిపోతారని చెప్పేసి అన్నారు మీరు. మనలో ఉండేటువంటి ఏ లిమిటెడ్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో దానివల్లే ఎక్కువ మంది వాళ్ళలో ఆ టాలెంట్ ఉన్నా కూడా బయటికి రాలేరు. అర్హత ఉంటుంది, స్థాయి ఉంటుంది, కానీ ఆ పక్కనోడికి మాత్రం తెలిసినంత బాగా వీళ్ళకి తెలియదు. తెలిసినా అక్కడ దాకా వెళ్ళారు. ఏం ఎక్కువగా ఆపుతూ ఉంటుందండి వాళ్ళని? నారాజు, మార్పు మాట్లాడుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. ప్రతి మనిషి తన జీవితంలో మార్పు కావాలని కోరుకుంటాడు. అందరికీ స్వర్గం కావాలి, కానీ చచ్చిపోవడానికి ఎంతమంది సిద్ధపడతారు? మార్పు అందరికి కావాలి, కానీ సాహసం ఎంతమంది చేస్తారు? అయితే మార్పు కోరుకొని మారకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. చాలామంది నేను కూడా మారాలండి, నిజంగా మారాలనుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, ఫెయిల్ అవుతున్నాను, ఇవన్నీ మనం వినిపిస్తుంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడు ప్రశ్నించుకోరు ఎందుకు మారలేకపోతున్నాం అని. మొట్టమొదటి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ. అసలు నేను ఏం మారాలి, ఎందుకు మారాలి, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేకపోతే జీవితాంతం ఈ మాట వాడుతూనే ఉంటాడు, నేను మారాలి అని. ఎందుకంటే ప్రపంచం మారుతుంది, అందరూ మారాలంటున్నారు, నేను కూడా మారాలనుకుంటున్నాను, కానీ ఏం మారాలో ఎందుకు మారాలో తెలియదు. ఈ ల్యాక్ ఆఫ్ క్లారిటీ వల్ల కూడా మనిషి ఆ ఇంటర్నల్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయలేరు, చేంజ్ అనేది రాదు. రెండవది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. తను ఏదో సాధించాలని కొన్ని చాలా పెద్దది, తన స్థాయికి మించి ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా స్కిల్స్ డెవలప్ చేసుకోకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో పీపుల్ విల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్, కానీ నీ ఎక్స్పెక్టేషన్స్ తగిన ప్రయత్నం చేస్తున్నావా? మార్పు కావాలని కోరుకుంటున్నావు, మార్పు కోసం ఎంత సాహసం చేసావు? ఇవన్నీ చేయకపోతే ఫ్రస్ట్రేషన్ మిగులుతుంది. ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల మళ్ళీ మార్పుకు ప్రయత్నాన్ని కూడా మానేస్తాడు, దానివల్ల కూడా మార్పు జరగదు. ఇంటర్నల్ సెల్ఫ్ టాక్, ఇంటర్నల్ టాక్, అందులో నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మన వల్ల కాదు, మనకు సాధ్యం కాదు, మన ఇంట్లో ఎవరు చేయలేదు, మన వంశపారంపర్యంగా ఎప్పుడూ అట్లాంటి ఆలోచన లేదు, సో మనకి ఇది చాలు అని ఒక సెల్ఫ్ ఫిలాసఫీ ఉంటుంది కంఫర్ట్ జోన్కి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, బయటోడు ఏమని అంటాడేమో, లేదు మా ఇంట్లో వాళ్ళే నన్ను అడ్డం పెట్టేదన్న 2-3 మాటలు అంటారేమో. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చేది ఇది. నేను ఏదన్నా ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్, ముందే పరిణామాలు ఎక్కువ ఇమాజిన్ చేసుకుని టూ మచ్ ప్రయత్నం చేయకపోవడమే సేఫ్ అని అనుకుంటాను. ప్రతి ప్రయత్నం రిస్క్ కదా అని ఏ ప్రయత్నం చేయకుండా పోతే ఎక్కడ వేసిన గొంగలంటే అదే అక్కడే ఉంటుంది. అంటే మనం ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోతాం. ఆగిపోయినా పర్వాలేదు, కానీ ఇతరులు మనల్ని చూసి నవ్వుకోకూడదు. అంటే ప్రతి ప్రయత్నం నేను ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాలి, ఇది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. తర్వాత నేను చెప్పాను ఇందాక సెల్ఫ్ టాక్, నెగిటివ్ సెల్ఫ్ టాక్ మనల్ని లిమిటింగ్ బిలీఫ్స్ అన్ని నెగిటివ్ సెల్ఫ్ టాకే. నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే ఏంటంటే ఇతరులు ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే ఇతరులు వాళ్ళ టాలెంట్ని గుర్తిస్తారు. నీకేమైనా నువ్వు బిజినెస్ చేసి నీ అంత తెలివి నాకుంటే నేను ఎప్పుడో స్టార్ట్ చేసేవాడిని అంటాడు. నీకు తెలియదులే నా గురించి, నాకు అంత సీన్ లేదంటాడు. ప్రమోషన్ వచ్చేవాడు కూడా నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు ఈ ప్రయత్నం చేయి, ఈ ఎగ్జామ్ రా, ఈ బిజినెస్ పెట్టు, ఈ డెసిషన్ తీసుకో అని పక్క వాళ్ళకు వీళ్ళ మీద ఉన్న నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకే ఉండదు. అందుకే ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటారు. హాయిగా నువ్వు ఈ పని ఎందుకు చేయకూడదు, సక్సెస్ఫుల్ అవుతావు, నీకు ఈ టాలెంట్ ఉంది కదా, ఈ స్కిల్ ఉంది కదా అని. నీకు తెలియదు, అసలు చాలా కాంపిటీషన్ ఉంది, అసలు ప్రపంచంలో నాకంటే ఎక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నువ్వేంటో అనుకుంటున్నావు, అంత ఈజీ కాదు సక్సెస్ అవ్వటం అని తనకు తానే సెల్ఫ్ టాక్తో అయిపోతాడు. దిస్ ఈజ్ వన్ రీజన్. బౌండరీ క్రియేట్ చేసేసుకొని తాను కన్విన్స్ చేసుకుంటాడు. ప్లస్ బయట వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళ నుంచి ప్రెషర్ తగ్గుతుంది. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయడం ఆపేస్తారు. సో యు ఆర్ ఫైన్, హ్యాపీ. అండ్ కంఫర్ట్ జోన్ ఏంటంటే చాలామంది గమనించాలి లేదా, మనకి గవర్నమెంట్ జాబ్ అయితే మంచిదండి, ఏమంటే సేఫ్ అని. ఏంటి సేఫ్? ఉద్యోగం పోదు. అసలు ఎందుకు పోతుంది? పని చేయకపోయినా పోదు. అసలు నువ్వు ఎప్పుడైతే సేఫ్ సెక్యూరిటీ అన్నావో ఆ ఆలోచనలోనే ఇన్సెక్యూరిటీ ఉంది. సో ఈ కంఫర్ట్ జోన్ అని ఎప్పుడు కూర్చుంటారో అందులోనే అన్కంఫర్ట్ అనే ఫీల్ ఉంది లోపల, వాళ్ళకి తెలీదు. సో ఆ కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల కంఫర్ట్ జోన్లో గడ్డి కూడా మొలవదంట.
కంఫర్ట్లో ఉన్న వాళ్ళు ఇక ఏమీ గ్రో అవ్వరు. గ్రో అవ్వకపోగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు బాగానే ఉంది కదా, అనవసరంగా మనం ముందుకు వెళ్ళాలా, దీని తర్వాత వచ్చే పరిణామాలను ఫేస్ చేయాలా, అవసరం లేదులే అని అక్కడే ఉంటారు. అయితే ఉంటారు కానీ ఏదో నేను డెవలప్ అవ్వాల్సిన స్థాయి డెవలప్ అవ్వలేకపోతున్నానే అని ఆలోచిస్తుంటారు. సో దీనివల్ల అది పెద్ద కన్ఫ్లిక్ట్ లోపల ఇంటర్నల్గా వాళ్ళు ఒత్తిడిని విపరీతంగా ఎదుర్కొంటుంటారు. లోపలే మళ్ళీ లోపల ఆ ఒత్తిడిని వేరే రకంగా బయటపెడుతుంటారు. అంటే ఆ ఒత్తిడి అవతల వాళ్ళకి తెలియకుండా, ఎందుకంటే ఈ ఒత్తిడిని ఎక్స్ప్రెస్ చేస్తే ప్రయత్నం చేయాలి వాళ్ళు. నీ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ప్రయత్నం చేయాలి. తన్ను తాను కన్విన్స్ చేసుకొని ఇది ఒత్తిడి కాదు, ఇది హ్యాపీ లైఫ్, ఇది కంఫర్టబుల్ లైఫ్, సాటిస్ఫైడ్ లైఫ్ అని అనుకున్నారనుకోండి, దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ స్ట్రెస్ నుంచి బయటపడతారు. సరే, 2 మార్గాలు స్ట్రెస్ నుంచి బయటపడాలంటే. నేను ఏది సాధించాలని అనుకుని ఒత్తిడి ఎదుర్కొంటున్నానో అది సాధించే ప్రయత్నం చేయడానికి ముందుకు దూకడం, అది రిస్కు. లేదా సాధించాల్సిన అవసరం లేదని నన్ను నేను కన్విన్స్ చేసుకోవటం. ఈ 2 ప్రయత్నాల వల్ల మనిషి ప్రశాంతంగా ఉండగలడు. సో జనరల్గా ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నవాళ్ళు తనను తానే కన్విన్స్ చేసుకుని, దానికి సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అంటారు దీన్ని, తనను తాను సమర్థించుకునే ఒక ఫిలాసఫీని బయట డెవలప్ చేసి ఇలా ఉండడమే మంచి, నేను ఇలాగే జీవించాలనుకుంటున్నాను, నేను ఇంతే, ఐఎమ్ హ్యాపీ అబ్బా, నాకు ఇంతకంటే ఏమీ ఆశ లేదు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు చెప్పుకుని ఆనందంగా అక్కడే ఆగిపోతారు. తర్వాత సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేయకపోవడం. అంటే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే, ఇప్పుడు మీరు అంటున్నారు నాకు చాలా టాలెంట్ ఉందని, నాకు చాలా బిజినెస్ పెట్టిన సక్సెస్ అయ్యే నా స్కిల్ ఉందని మీరు అంటున్నారు. అసలు ఉందో లేదో నన్ను ఎక్స్ప్లోర్ చేసుకొని ప్రయత్నం చేయని, చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. నన్ను నేను టెస్ట్ చేసుకొని, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి నా టాలెంట్ని టెస్ట్ చేసుకొని, నేను ఒక చిన్న ప్రయత్నం చేసి ఇది ఎలా చేయగలనో దీన్ని ఇంకో ఎక్స్పర్ట్ని అడిగి ఫలితాలు ఎట్లున్నాయో కనుక్కుందాం. తన్ను తాను ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేయకపోవడం. చేస్తే మిగతా వాళ్ళు చెప్పే మాటలు నిజాలా కాదా తనకు తెలుస్తాయి. అది ఆ ప్రయత్నం కూడా ఆపేయడం. సో ఇలాంటివన్నీ ప్రవర్తనల వల్ల మనిషి చేంజ్ కోరుకుంటాడే తప్ప చేంజ్ అవ్వడు. ప్రపంచం మారాలనుకుంటాడే తప్ప తాను మారడు. తను మారాలనంటే ఇతరులు మారితే తనలో మార్పు వస్తుందని అనుకుంటాడే తప్ప నేను మారితే ఇతరులు మారుతారని అనుకోడు. సో ఇవన్నీ ప్రధానమైన కారణాలు. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, ఇంటర్నల్ వరల్డ్ని ఎక్స్పాండ్ చేయకపోవడానికి ఇవి కారణాలు. ఒక్కొక్క మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయలేదు అని అంటే ఆ నాలెడ్జ్ దేనికి పనికిరాదండి అస్సలు. అంటే కంఫర్ట్ జోన్ అనేది మనిషికి భయం వల్ల సృష్టించుకున్నదే. ఎందుకంటే ఇది దాటితే ఏమవుతుందో అన్న భయం. కానీ దాటితే డర్కి ఆగే జీత్ హై అంట. భయం ఉంటుంది, భయాన్ని దాటితే విజయం ఉంటుందని. కానీ ఆ భయం లైన్ టచ్ చేయడానికి భయం, ఎందుకంటే అది భయం కాబట్టి. సో దాని నుంచి కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నేను చూశాను, ఆపరేషన్ చేయించుకోవడానికి ఆ నొప్పికి భయపడతారు. కానీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కంఫర్టు, అంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోమని కాదు, వాళ్ళకి తెలిసినా సరే, కానీ ఆపరేషన్ అప్పుడున్న పెయిన్కి భయపడి 10 ఏళ్ళు బాధ అనుభవిస్తారు తప్ప ఒక్కరోజు ఆపరేషన్ బాధ అనుభవించరు. ఎగ్జాక్ట్లీ లైఫ్ అట్లాంటిదే. నిన్ను నువ్వు ఆపరేట్ చేసుకుంటే నిన్ను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. ఆపరేషన్ పెయిన్కి, అంటే ఆ నైఫ్ పెయిన్కి భయపడి నువ్వు ఉంటే నీ జీవితాంతం బాధపడడానికైనా సిద్ధమే, కానీ తెలిసిన బాధ, తెలియని బాధకు సిద్ధపడం. అట్లా ఎవరైతే సిద్ధపడతారో, అందుకే ఓ సామెత ఉంది, ఎప్పుడైనా సరే నీ ఒడ్డును వదిలేస్తే తప్ప కొత్త ఐలాండ్స్ నువ్వు కనుక్కోలేవు. కొత్త దీవుల్ని కనుక్కోవాలంటే నీకు కనిపించే ఊరుని నీకు కనిపించనంత దూరం పోతే కొత్త దీవి కనిపిస్తుంది. అట్లా కాకుండా మా ఊరు కనిపించాలి నీళ్ళల్లో, ఇట్లా కొత్త దీవి నేను కనిపెట్టాలి అంటే 2 కనిపిస్తే అందరికీ కనపడతాయి కదా. కానీ నువ్వు ఎప్పుడైతే రిస్క్ తీసుకొని మీ ఊరిని వదిలేసి ఎక్కడికి పోతున్నావో తెలియకుండా వెళ్తే తప్ప నీకు కొత్త దీవి కనపడదు. సో కొత్త దీవుల్ని కనిపెట్టాలంటే మనకు ఒడ్డు కనిపిస్తుంది అన్న సేఫ్టీని వదిలితేనే కొత్త దీవి కనిపెడతావు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ దట్ ఈస్ అ రిస్క్. అప్పుడే నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తావు. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ అవర్ లైఫ్. మీరు ఇప్పుడు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి, ఆపరేషన్ ఒకటి, ఈ కొత్త దివిది. దాని బిఫోర్ మీరు మాట్లాడేటప్పుడు నాకు ఒక నేచర్లో ఉండేటువంటి న్యాచురల్ ప్రాసెస్ ఒకటి గుర్తొచ్చిందనమాట. ఎగ్లో ఉండేటువంటి బేబీ తన కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వచ్చినప్పుడు జీవితం ఒకలా చూస్తుంది, లోపల ఉన్నప్పుడు ఆ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేంత వరకు ఒకలా చూస్తుంది. నాకు అది గుర్తొచ్చింది. నేచర్లో
రిస్క్ అని అనుకునేటువంటిది నేచరే తెలియకుండా అన్ని కంఫర్ట్ జోన్ చుట్టూ సమకూరుస్తుంది. బట్ ఆ విషయాన్ని గ్రహించలేం. అది నాలెడ్జ్. గుడ్డు బయట నుంచి పగిలితే చావు, లోపల నుంచి పగిలితే జీవితం. అవును. తన పిట్టే పగిలగొట్టుకుంటే తన బయటికి జీవితంలో ప్రపంచంలోకి వస్తుంది. మనం పగల కొడితే ఆమ్లెట్ అవుతుంది. సో నువ్వు ఇంటర్నల్గా నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకుంటే నీకు జీవితం. బయట ప్రపంచమే నిన్ను ఎక్స్ప్లోర్ చేసే పరిస్థితి వస్తే అప్పటికి నీకేముండదు. అవును. సో నారాజ్, ఎవరైనా సరే చాలామందికి అనిపిస్తుంది నిజంగా నాకు పొటెన్షియల్ ఉందా, నేను ఎట్లా ట్రై చేసుకోవాలి అని. ఐ కెన్ సజెస్ట్ ఇట్లా చేసుకోవాలనుకున్న వాళ్ళు, అంటే ఎవరైనా సరే వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగం చేసి నిజంగా నాకు ఎంతవరకు ధైర్యం ఉంది, నన్ను నేను ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేసుకోగలను అని అనుమానం ఉన్నవాళ్ళు ఒక 2 ప్రయత్నాలు చేయొచ్చు. ఏంటి సార్ అవి? నెంబర్ 1 వీక్ మీరు ఒంటరిగా ప్రయాణం చేయండి. ఎక్కడికైనా సరే ప్రయాణం చేయండి. మీ అనుభవాలన్నీ జర్నల్ చేయండి. మీ అనుభవాలు ఎట్లా ఉన్నారు, వ్యక్తుల మనస్తత్వాలు, ఎవరు మీతో ఎట్లా ప్రవర్తించారు, మీరు ఎలా మాట్లాడగలిగారు, మీ అనుభవాలన్నీ జర్నల్ చేసి ఈ 1 వీక్ మీరు ఒంటరిగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారా? ఎందుకంటే ఈ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ చేయలేని వాళ్ళు ఎప్పుడూ ఎవరో ఒకరు తోడు కోరుకుంటారు, ఒక సెక్యూరిటీ కోరుకుంటారు. అలా కాకుండా ఒంటరిగా చేయాలి. అది మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. యాక్చువల్ చాలా విషయాలు ఇవి చేసిన తర్వాత వాళ్ళే అరే నా గురించి నాకు ఇన్ని విషయాలు తెలిసాయని అంటారు. రెండవది, వీళ్ళకి సోషల్ ఫోబియా ఉంటుంది. అంటే ఇంతగా అనుకున్నామని సోషల్ అప్రూవల్ కోసం అని, ఇతరులు ఏమనుకుంటారో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో, వాళ్ళు మనల్ని ఏం కామెంట్ చేస్తారో అని ఆ సోషల్ అప్రూవల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే వారంలో కనీసం 2 4 వారాల పాటు, అంటే 8 మందిని కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని 5 నిమిషాల పాటు మాట్లాడాలి. మీరు వాళ్ళని ఎంగేజ్ చేసుకోవాలి. వాళ్ళు మీ ఆఫీసులో వాళ్ళు అయి ఉండకూడదు, మీ వృత్తిలో మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండకూడదు. కొత్త వాళ్ళని మీకు మీరే పరిచయం చేసుకుని వారానికి 2 4 వారాల పాటు 8 మందిని పరిచయం చేసుకుని మాట్లాడండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ఏం చెప్పాలి, ఎలా పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు ఆలోచన చేయడం మొదలు పెడతారు. మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, అవతల వాళ్ళు అడిగిన ప్రశ్నకు సాటిస్ఫైడ్ ఆన్సర్ ఎలా చెప్పాలి, మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడం మొదలు పెడతారు. మీ స్కిల్ ఏంటో తెలుస్తాయి, మీ కాంపిటెన్స్ ఎంతో తెలుస్తుంది, మీకు ఎంత తెలుసో ఎంత తెలియదో తెలుస్తుంది. సో సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి నెంబర్ 1 సోలో ట్రావెల్, నెంబర్ 2 బ్రేకింగ్ సోషల్ అప్రూవల్. ఏమనుకుంటారో కాకుండా వెళ్ళి మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్గానే ఎవరినైనా ఏదైనా ఒక మంచి పని చేయడం చూస్తే నేరుగా వెళ్ళి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునేవండి, మీరు పలానా మంచి పని చేశారు, మీరు వేదిక మీద బాగా మాట్లాడారు, నాకు బాగా నచ్చింది అని చెప్పడానికి మీరు అట్లాంటి వాళ్ళని పరిచయం చేసుకుని మాట్లాడండి. ఏ వయసు వాళ్ళనైనా సరే మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటారు. ఇంటర్నల్ అండ్ సోషల్ ఫోబియా 2 బ్రేక్ అవుతాయి సార్. తప్పకుండా. అవును. చాలామంది జ్ఞానం వచ్చిన వాళ్ళు ఉన్న చోటును వదిలి ప్రయాణం బయటికి చేసిన వాళ్ళే. అది ఎవరైనా కావచ్చు, స్వామి శంకరాచార్య కావచ్చు, బుద్ధ భగవానుడు కావచ్చు, ఎవరైనా సరే ట్రావెల్లో నేర్చుకున్న వాళ్ళే. గ్రేట్ ఎక్స్ప్లెనేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.